మరియు ఎవరైతే ఈ కాలనీ ఈ ప్రాంతంలో ఉన్న అందరికీ కూడా ఈ నవరాత్రి యొక్క చాలా చాలా హృదయపూర్వక శుభాకాంక్షలు మీ అందరికీ. ఈ నవరాత్రి ద్వారా మన జీవితంలో ఎల్లప్పటికీ సుఖము శాంతి అందరి జీవితంలో రావాలి, అన్ని సమస్యలని దూరం చేసుకోవాలి అనే ఒక శుభమైన సంకల్పంతో మేము బ్రహ్మకుమారి ఆశ్రమం నుంచి విచ్చేయడం జరిగింది. ఈ బ్రహ్మకుమారి ఆశ్రమంలో ముఖ్యంగా శివుడి గురించి అందరికీ నేర్పించడం జరుగుతుంది. శివ శక్తులు ఈ నవరాత్రులు ఏ దేవతలని పూజిస్తామో ఆ దేవతలని మనం శివశక్తులు అంటాం. శివశక్తులు భూమిపైన ఉద్భవించి అనేక రకమైన అసుర సంహారం చేశారు. అటువంటి అసుర సంహారం చేసినప్పుడు తిరిగి అసురుల నుంచి ముక్తులుగా అందరూ కూడా సుఖశాంతులతో జీవించగలిగారు అని ఈ నవరాత్రుల్లో ఈ నవదుర్గ స్వరూపాలతో ఎన్నో కథలు అనేది మనం వింటూ ఉంటాం. అయితే ఈ విశేషంగా ఈ నవరాత్రులని మనము చాలా ప్రేమగా నిష్టగా భక్తి భయంతో ఎంతో శ్రద్ధగా మనము పూజలు చేస్తుంటాం, ఉపవాసం చేస్తుంటాం, జాగరణ అనేది కూడా విశేషంగా చేస్తుంటాం. అయితే వీటి వెనకాల కొన్ని ఆధ్యాత్మిక రహస్యాలు ఉన్నాయి. ఈ రహస్యాలను ఎప్పుడైతే తెలుసుకొని మన జీవితంలో దాన్ని ఆచరించగలిగామనుకోండి, మన జీవితం ఎల్లప్పుడూ ఈ సుఖశాంతులమయంగా ఉంటుంది. ఈ నవరాత్రిలో విశేషమైన 9 దేవతలను ఎవరినైతే పూజిస్తారో అది ఒక స్త్రీ యొక్క జీవిత ప్రయాణం అనేది చూపించారు. మొట్టమొదటి రోజు శైలపుత్రిని పూజిస్తారు. శైలపుత్రి యొక్క స్వరూపాన్ని పూజిస్తారు. శైలపుత్రి అంటే ఒక పవిత్రమైన ఒక కన్యా స్వరూపం అన్నమాట. పర్వత పుత్రి, ఆమె పర్వతుడి యొక్క కూతురు అని చెప్తూ ఉంటారు. రెండో స్వరూపం వస్తుంది బ్రహ్మచారిణి. అది విద్య యొక్క సమయం. మన పెద్దవారు కూడా అంటారు, చదువుకునే సమయంలో ఏదైతే చదువు ఉంటుందో బ్రహ్మచర్యంలో చేస్తే బుద్ధికి బాగా ఎక్కుతుంది పడుతుంది అని చెప్తారు. కాబట్టి కన్యగా ఉంటూ విద్య నేర్చుకొని అనేక రకమైన కళలు నేర్చుకునే స్వరూపం అనేది బ్రహ్మచారిణి స్వరూపం.